సో, మన లైఫ్‌లో మనం సక్సెస్ చూసే ముందు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాం. అండ్ ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో వి క్రై ఒంటరిగా ఉన్నప్పుడు. ఆ సక్సెస్ చూసినప్పుడు మనకు ఆ రోజులు గుర్తొస్తాయి. సో, అవును. అలా మీకు గుర్తొచ్చిన రోజులేంటి? టిల్లు సక్సెస్ చూసినప్పుడు 'టిల్లు స్క్వేర్'? స్ట్రగుల్ గురించి నేను ఆలోచించలేదండి. బట్ ఐ ఫెల్ట్ లాస్ట్ 2 ఇయర్స్‌లో జరిగిన ఎఫర్ట్ ఏదైతే ఉందండి, దాని గురించి అనుకున్నామండి. సో మెనీ స్లీప్‌లెస్ నైట్స్ అండి. చాలా స్లీప్‌లెస్ నైట్స్. సిద్ధు గాని, నేను గాని నేను పర్సనల్లీ అసలు నా పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేసానండి లాస్ట్ 2 ఇయర్స్. అండ్ ఐ హాడ్ ఎ బేబీ ఇన్ దిస్ లాస్ట్ 2 ఇయర్స్. హ్మ్. అండ్ ఇంత జరిగిందనమాట నా జీవితంలో. సో, ఇట్ వాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఫర్ మీ ఎట్ దట్ టైమ్. అంటే ఇంత ప్రెషర్‌లో గూడా ఐ వాస్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్ బోత్ ద థింగ్స్. ఇవన్నీ గుర్తొచ్చి ఐ ఫెల్ట్ రియల్లీ నైస్ దట్ యాహ్! ఈవెన్చువల్‌గా ఫైనల్‌గా గుడ్ రిజల్టే వచ్చింది కదా! అన్ని విధాలా అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ద లాస్ట్ 2 ఇయర్స్ గురించి నేను ఎక్కువ ఆలోచించానండి. లాస్ట్ 2 ఇయర్స్ మిగతావి ఏవి గుర్తులేవు. లేదండి. స్ట్రగుల్ అంతా నేను ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా కూడా స్ట్రగుల్ ఈస్ ఆల్‌వేస్ పార్ట్. యాహ్! ఏం చేసినా కూడా స్ట్రగుల్ ఉంటుందండి. మీ అద్ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ వచ్చిన అప్రిషియేషన్ ఏంటి? 'టిల్లు స్క్వేర్' చూసాక? మా మా మదర్ చూడలేదు. బట్ షీ వాస్ ద ఫస్ట్ పర్సన్ హూ స్పోక్ టు మీ. షీ సెడ్ చాలా మంచిగా వింటున్నాను నీ గురించి కూడా. హ్మ్. అండ్ టిల్లు చేయటం చాలా కష్టం అని తెలుసు నాకు. లాస్ట్ 2 ఇయర్స్ చాలా కష్టపడ్డావు. ఇట్ పేడ్ ఆఫ్. ఐయామ్ వెరీ గ్లాడ్ చూడాలని ఉంది. ఎప్పుడొస్తున్నావు వైజాగ్‌కి? దట్స్ వాట్ షీ సెడ్. యాహ్! ఓకే. సో, 'టిల్లుకి' పనులు స్టార్ట్ చేసేసారా అప్పుడే? లేదండి. అస్సలు ఇప్పుడు అది ఈ 1 వీకే ఇంకా వి వాంటెడ్ టు రిలాక్స్ ఓకే. బిట్ అండ్ దెన్ గెట్ ఆన్ టు టిల్లు క్యూబ్. 'టిల్లుకి' పక్కా యాహ్! ఎప్పటి వరకు రావచ్చు? మేము ఉండలేకపోతున్నాం 'టిల్లు స్క్వేర్' చూసాక. అంటే ఇప్పుడు అదే 2 ఏళ్ళు పట్టిందంటే ఇప్పుడు సూపర్ హీరో సినిమా చేస్తున్నామండి. హ్మ్. ఇంక ఇమాజిన్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? ఓకే.